హలో ప్రజలారా, వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ రెడ్డి వీడియోస్కి స్వాగతం. ముందుగా ఎవరికైతే ఆలుగడ్డ ఫ్రై అంటే ఆలు ఫ్రై ఎవరికైతే ఇష్టమో, చాలా ప్రీతో ఎవరైతే నాకు కమెంట్ చేస్తారో నాకు ఆలు ఫ్రై అంటే ఇష్టము అని చెప్పి వాళ్ళకి నేను ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ఇస్తాను. సో ఈ ప్రాసెస్లో ఈరోజు నేను ఆలు ఫ్రై చేయడానికి రీజన్ ఏంటంటే మిస్టర్ రెడ్డికి పడి చచ్చిపోతారనమాట ఆలుగడ్డ ఫ్రై అంటే. సో అందుకని ఇది ఎట్లా చేశానో ఈ స్టోరీ కూడా మీకు చెప్తాను. సో ముందుగా మిస్సెస్ రెడ్డి ఏం చేసిందంటే అటు ఇటు తిరుగుతా ఏం కూర చేయాలని చెప్పి తలగీక్కుంటా ఉంటే ఈలోపు ఆలుగడ్డ కనిపించి, నేను ఉన్నా కదా ఈ మధ్య నన్ను ఎవరు ఉండట్లేదు, నువ్వైనా ఉండు అని చెప్పానంటే నీ వే ఆఫ్ రెసిపీ చూపించమనంటే సరే అని చెప్పి చూపిస్తాలే అని చెప్పి దాన్ని తీసేసి చక్ 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 అని చెక్ తీసేసి టక్ 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 అని కట్ చేసిన తర్వాత ఆనియన్ కూడా చక్ 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 అని పైన తొక్కు తీసేసి దాన్ని కూడా కట్ చేసిన తర్వాత మిర్చిని కూడా చిన్నగా కట్ చేసేసుకున్న తర్వాత ఈలోపు ప్యాన్ పెట్టేసి తర్వాత ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు వేసేసి ఆ తర్వాత ఎండుమిర్చి వేసి తర్వాత కచ్చాపచ్చా నూరుకున్నాం. ఏమది కచ్చాపచ్చాగా ఏం నూరుతాం మనం? అదేనండి గార్లిక్, అదే మన ఎల్లిగడ్డ. ఎందుకంటే మిస్టర్ రెడ్డికి చాలా ఇష్టం అనమాట, అందుకే నేను ఎక్కువ వేసాను. సో ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవేవైతే వేసినాక అందుట్లో వేసేవి అవి అందుట్లో కొంచెం డ్యాన్స్ వేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈలోపు పసుపు ఒకటి వేసేసి ఈలోపు అటు ఇటు తిప్పితే అవి కొంచెం అటు ఇటు తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటాయి. ఆ డ్యాన్స్ వేసిన తర్వాత కొంచెం వేగించి లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత అప్పుడు వస్తుందండి ఎంట్రీగా ఆలుగడ్డ. నన్ను వేసే టైం అయిందని ఉంటుంది. సర్లే అని చెప్పి దాన్ని వేసేసి దాన్ని కూడా అటు ఇటు సార్ట్ చేసేసిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ కొంచెం మూత పెట్టుకోవాలి. అంటే ఒక లిడ్ పెట్టేసిన తర్వాత అది కొంచెం మగ్గుతుంది. కొంచెం సాఫ్ట్ టెక్స్చర్లో వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం అటు సార్ట్ చేసి అవి కూడా కొంచెం డాన్స్ చేసిన తర్వాత అప్పుడు మా సెంట్రీతో మన మిర్చి గారు వస్తారు. మిర్చి అంటే మిర్చి పౌడర్ అనమాట. అది కూడా వేసేసి ఆ తర్వాత కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటి అంటే అది వేస్తామన్నమాట. అది నా స్టైల్ అనమాట. ఆ తర్వాత కరివేపాకు ఒకటి వేసేస్తాము. దాన్ని వేసేసి ఆ టైంలో వేసి అది ఒక మంచి స్మెల్ని, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. చాలామంది పోపులు వేస్తారు, అట్లా వేయకూడదు. అట్లా వేసి స్మెల్ మొత్తం ఆడనే ఎగిరిపోతుంది. సో అది కథ. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత దాన్ని కూడా స్ప్రింకిల్ చేసిన తర్వాత టింగ్ 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 అటు ఇటు తిప్పేసిన తర్వాత ఈలోపు మళ్ళీ కొంచెం సాల్ట్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు డింగ్ 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 మన ధనియాల మామ వచ్చేసిండండి. ఆ ధనియాల పొడి వేసేసిన తర్వాత మళ్ళీ టింగ్ టింగ్ నేను తిప్పేసిన తర్వాత అప్పుడు చివరిలో టిక్ 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 అని కట్ చేసి కొత్తిమీర ఇస్తాము. ఇదేనండి ఆలూ ఫ్రై సింపుల్ రెసిపీ. మీకు ఎవరైతే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ ఆలూ ఫ్రై రెసిపీ ఎవరికైతే నచ్చుతుందో, ఎవరికైతే ఇష్టపడతారో కామెంట్ చేసి నా దగ్గర నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకోండి. బాయ్.